తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకే పార్లమెంట్ ఎన్నికల తంతు మొదలవటంతో నామినేటెడ్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందంటూ ఎదురుచూపులు చూశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియటంతో పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు. పదవుల కోసం ఎమ్మెల్యేలు పార్టీ కీలక నేతల చుట్టూ తిరుగుతూ తమను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావటం, లోక్సభ ఎన్నికల తంతు ముగియటంతో నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారని ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ పదవుల భర్తీ కార్యక్రమం ఉంటుందనే సంకేతాలు వెలువడుతూ ఉండటంతో తమ హోదాకు తగ్గ పదవి కోసం నాయకులు పైరవీలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తిడి మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర స్థాయిలో అనేక మంది సీనియర్ నేతలకు పదవులు దక్కాయి. ఈ నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. కొంతమంది త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉండగా, మిగతా వారు నామినేటెడ్ పదవులు ఆశలు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటం, ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావటంతో పదవుల కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అని ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు.